ఒక ప్రాంతం ప్రతిపథంలో సాగాలంటే పరిశ్రమలు అవసరం. ఒక కర్మాగారం వస్తే పరిసర గ్రామాల ప్రజలకు ఉపాధి లభిస్తుంది, మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయి. మన రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు, సహజ సంపద, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నల్లమల అడవుల్లో ప్రత్యేకించి పల్నాడు జిల్లా బండ్లమోటు ప్రాంతంలో సీసం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ 50 ఏళ్ల క్రిందటే గుర్తించడంతో హిందుస్థాన్ కంపెనీ జింక్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 20 ఏళ్లకు పైగా సీసం తవ్వి దేశ విదేశాలకు ఎగుమతి చేసింది. దీంతో ఈ వెనుకబడిన ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. కానీ 2002లో ఆ సంస్థ ఈ గనుల్ని మూసేయడంతో ఈ కరువు ప్రాంతం కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎకరాలు, 600 మంది శాశ్వత ఉద్యోగులు, వేలాది మందికి ఉపాధి కేంద్రంగా నిలిచింది పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి బండ్లమోటు సీసపు గనుల కేంద్రం. దాదాపు 40 ఏళ్ల కిందటే ఇక్కడ సీసపు గనుల తవ్వకాలు ప్రారంభించారు. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేశారు. 1978లో హిందుస్థాన్ జింక్ సంస్థ ఇక్కడ సీసపు గనుల తవ్వకాలు ప్రారంభించింది. దాదాపు 20 ఏళ్లుగా విజయవంతంగా ఇక్కడ గనుల్ని తవ్వి అక్కడ శుద్ధి చేసి ఎగుమతులు విదేశాలు చేయడం ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం అందించింది. అదేవిధంగా స్థానికులకు ఉపాధి లభించింది. కాలక్రమంలో 2002లో ఈ గనులు మూతపడ్డాయి. అప్పటి నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసరకు సంబంధించిన భవనాలన్నీ కూడా ఇది మనం వెనక ఉన్నది హాస్పిటల్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నివాస బిల్డింగ్లు కావచ్చు, అదేవిధంగా ఆఫీస్ కార్యాలయాలు కావచ్చు, అన్నీ కూడా శిథిలమైపోయి ఉన్నాయి. ఈ గనుల వల్ల ఇక్కడ స్థానికులకి అదేవిధంగా ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లభించిందో తెలుసుకుందాం రండి. బండ్లమోటు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన ఈ గ్రామానికి రాష్ట్ర చరిత్రలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలో రాజస్థాన్ తరువాత అత్యధికంగా సీసం లభించే ప్రాంతం ఇది. బండ్లమోటు కొండల్లో సీసం, నల్లకొండ తండా వద్ద రాగి నిక్షేపాలతో పాటు కోబాల్ట్, నికెల్ ఖనిజాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ 1969లో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్ఎండిసికి నివేదిక ఇచ్చింది. కేంద్రం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కు ఇక్కడి గనులు అప్పగించడంతో 1970లో రాగి నిక్షేపాలకు తవ్వకాలు ప్రారంభించారు. గనుల్లో నీటి ఊటతో ఖర్చు పెరగడంతో 1974లో రాగి తవ్వకాలు ఆపేశారు. గనులను హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కు బదలాయించారు. దీంతో హిందుస్థాన్ కంపెనీ ఇక్కడ జింక్ ఫ్యాక్టరీని నిర్మించింది. 1978 నుంచి సీసం తవ్వకాలు మొదలుపెట్టింది. అలా ప్రారంభమైన ఫ్యాక్టరీలో కార్మికులు తవ్వకాల ద్వారా రోజుకు 100 నుంచి 150 టన్నుల సీసం వెలికితీసి శుద్ధి చేసేవారు. పరిసరాల ప్రాంతాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అందించింది. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ 1978లో 480 మంది కార్మికులతో సీసం తవ్వకాల పనులు ప్రారంభించి 1980 నాటికి రోజుకు 240 టన్నుల సీసం శుద్ధి చేసే స్థాయికి చేరింది. సుమారు 500 ఎకరాల్లో గనులు విస్తరించి ఉండగా 600 మంది ఉద్యోగులు, వందలాది కార్మికులతో బండ్లమోటు హిందుస్థాన్ జింక్ ఫ్యాక్టరీ కలకల్లాడుతూ ఉండేది. సమీపంలోని మూగచింతలపాలెం గ్రామం వద్ద ఉన్న నాగార్జున సాగర్ ప్రధాన కాల్వ డీప్ కట్ నుంచి నేరుగా మంచినీటి పైప్ లైన్ ను ఏర్పాటు చేశారు. దీంతో సమృద్ధిగా నీటి సరఫరా జరిగేది. ఇక్కడ పనిచేసే వారి కోసం ఆస్పత్రి, అన్ని హంగులతో కూడిన క్వార్టర్స్, అధికారులకు అతిథి గృహాలు, బ్యాంకులు, నిత్యావసరాల కోసం జనరల్ స్టోర్ ఇలా అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సీసాన్ని విశాఖకు తరలించడం, వివిధ ప్రాంతాల నుంచి పరిశ్రమ ప్రతినిధులు, అధికారులు రావడంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా మారడంతో ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో అటవీ ప్రాంతమైన బండ్లమోటు ఒక పట్టణంగా మారిపోయింది. ఈ సంస్థ వినియోగంలో ఉన్న సమయంలో దూర ప్రాంతాల నుంచి సందర్శకులు కూడా వచ్చేవారు. ఫ్యాన్ ఆపరేటర్ వర్క్ చేశా. బోనసులు కంపల్సరీగా వచ్చేవి. ప్రతి నెల 1st తారీఖు జీతాలు కంప్లీట్గా ఎవరి ఖాతాలకు వాళ్ళకి వచ్చేస్తాయి. 30 years అబౌవ్ ఉంది. దాదాపు 1 కిలోమీటర్ కిందికి ఉంది వారు. కొండంతా ఓరే పూర్తిగా లడ్డు 30 years లడ్డు పూర్తిగా ఉంది. గవర్నమెంట్ పైప్ అయిన అనుకున్నారు, ఎందువల్ల మూసేసి తెలియదు, కానీ మూసేశారు. 10,000 మంది బతకొచ్చు ఈ 2-3 గనులతోటి. ఇక్కడ ఆనవాపురం కానీ తంగరాలు కానీ ఓపెన్ చేస్తే 10-15 వేల మందికి రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా బతుకుతారు. కానీ సంపద మటుకు అపారంగా ఉంది లోన. మేము మూసేసిన మరుసనాటి నుంచే పెరిగింది. కష్టపడి చేసి తీపించుకునే వాళ్ళు ఉంటే మేము అప్పుడే నెలకు
సంవత్సరానికి 200 కోట్లు లాభం వచ్చేది అన్ని పోను. 1998లో అంతర్జాతీయ మార్కెట్లో సీసం ధర టన్ను 40,000 రూపాయలుండగా ఉత్పత్తి ఖర్చు 38,000 కావడంతో గిట్టుబాటు కాని పరిస్థితులు తలెత్తాయి. గనుల నిర్వహణతో లాభం లేకపోవడంతో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగుల భారం తగ్గించుకునేందుకు గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరిట 150 మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పించింది. దీంతో అప్పటి వరకు 310 మంది ఉన్న శాశ్వత ఉద్యోగుల సంఖ్య 160కి పడిపోయింది. కాంట్రాక్టు ఉద్యోగులతో కొంతకాలం నెట్టుకొచ్చారు. ఇక్కడ వెలికి తీసిన సీసం శుద్ధి చేయడానికి రాజస్థాన్ విశాఖపట్నంకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేయవలసి వచ్చేది. రవాణా ఖర్చు తడిసి మోపెడవడంతో కంపెనీని నడపలేని పరిస్థితి వచ్చింది. దీంతో అటవీ ప్రాంతం అంతర్భాగంలో ఉన్న హెచ్జెడ్ఎల్ కు అటవీ శాఖ నుంచి లీజు సమయం ఉన్నప్పటికీ 10 ఏళ్లు ముందుగానే మూసేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 ఏళ్లకు పైగా విజయవంతంగా నడిచిన సీసపు గనిని 2002లో పూర్తిగా మూసేశారు. ఈ పరిణామంతో వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అపార ఖనిజ సంపద ఉన్న ఈ సీసపు గనులు ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. ఇక్కడ సిబ్బంది కోసం నిర్మించిన భవనాలు, కార్యాలయాలు పూర్తిగా శిథిలమయ్యాయి. ప్రస్తుతం విద్యుత్ వాహనాల బ్యాటరీల్లో సీసం వినియోగించడంతో డిమాండ్ పెరిగింది. మరోవైపు అంతర్జాతీయంగా సీసం ధరలు ఆశాజనకంగా ఉన్నందున ప్రభుత్వం చొరవ చూపితే ఆ ప్రాంత రూపురేఖలు మారతాయి. అంతర్జాతీయ మార్కెట్లో సీసం టన్ను ధర ప్రస్తుతం 1,70,000 వరకు ఉంది. గత రాష్ట్ర ప్రభుత్వం బండ్లమోటులో తిరిగి తవ్వకాలు చేపట్టేందుకు ప్రైవేటు కంపెనీలను ఆహ్వానిస్తూ 2022 డిసెంబర్ 8న టెండర్ పిలిచింది. ఒక కంపెనీ మాత్రమే బిడ్ వేయడంతో రద్దు చేశారు. రెండోసారి 2023 ఫిబ్రవరి 27న టెండర్ పిలిచిన కఠిన నిబంధనలు పెట్టింది. ఈ విషయం కేంద్ర గనుల శాఖ దృష్టికి వెళ్లడంతో ఈఎండీ సహా మరో 2 నిబంధనలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 2023 మార్చిలో లేఖ పంపడంతో టెండరు రద్దు చేశారు. మైనింగ్ కు 4 కంపెనీలు ఆసక్తిగా ఉన్నా గత వైకాపా ప్రభుత్వం నాంచడంతో అడుగు ముందుకు పడలేదు. ఈ ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మికులు తిరిగి జింక్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో శుద్ధి చేసిన జింకు ధరలు బాగా పెరగడంతో సీసం తవ్వకాలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తిరిగి ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే కరువు ప్రాంతమైన పల్నాడులో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో సాగాలంటే పరిశ్రమల ఏర్పాటు ఎంతో అవసరమని, ఈ నేపథ్యంలో బండ్లమోటులో సీసపు తవ్వకాలు తిరిగి ప్రారంభించాలని బండ్లమోటు కార్మికుల సంఘాలు పిలుపునిచ్చాయి. పెరిగిన ధరలతో బండ్లమోటు సీసపు తవ్వకాలు గిట్టుబాటు అవుతుందని, ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందంటున్నారు. గనిలో ఇంకా మేలైన సీసం నిల్వలు ఉన్నాయని, గతంలో తవ్వి తీసి ధరలు పడిపోవడంతో వదిలేసిన ముడి ఖనిజం సైతం 15 లక్షల టన్నుల వరకు నిల్వ ఉందని పూర్వ కార్మికులు చెబుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే తవ్వి తీసిన గనులను పర్యాటక క్షేత్రంగా మలిస్తే పల్నాడు ప్రాంతం పారిశ్రామికంగానే కాక పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తే పల్నాడు రూపురేఖలే మారిపోతాయంటున్నారు. బండ్లమోటు పల్నాడు జిల్లా ఈ ప్రాంతం ఒకప్పుడు మినీ వైజాగ్ గా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 40 సంవత్సరాల క్రితం అంటే 1978లో ఇక్కడ హిందుస్థాన్ జింక్ కంపెనీ వాళ్ళు మనం చూస్తున్నటువంటి ఈ సీసం గనులను తవ్వకాలు చేపట్టి ఇక్కడి నుంచి విదేశాలకు, అంతర్జాతీయ అనేక ప్రదేశాలకు కూడా తమ సీసం ఉత్పత్తులను ఎగుమతి చేసేవాళ్ళు. రోజుకు దాదాపు 240 టన్నుల సీసాన్ని ఇక్కడి నుంచి తవ్వి దాన్ని శుద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేయడం చేసేవాళ్ళు. తద్వారా ఇక్కడ స్థానికంగా ఉండే యువతకి అదేవిధంగా ఎంతోమందికి ఉపాధి లభించింది. అంతర్జాతీయంగా సీసం ధరలు పడిపోవడంతో 2002లో ఈ సీసం గనులు అనేది పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ యువతకి ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం తిరిగి అంతర్జాతీయ మార్కెట్లో సీసానికి మంచి ధరలు పలికిన నేపథ్యంలో ఈ సీసం గనులు కనుక తిరిగి ప్రారంభించినట్లయితే ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మంచి ఆదాయం వస్తుందని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి లభిస్తుందని కూడా స్థానికులు అదేవిధంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.